వెల్కమ్ టు న్యూస్ 360. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలైంది. రెండో జాబితాలో 49 మంది పేర్లు ఉన్నాయి. పేర్లు కనుక మనం ఒక్కసారిగా చూసినట్లయితే ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్ పోటీ చేయబోతున్నారు. ఇక జూబ్లీస్ నుంచి మాజీ క్రికెటర్ పార్టీ ఉపాధ్యక్షుడు హజారుద్దీన్ పోటీ చేయబోతున్నారు. ఇక బోధ్ నుంచి వెన్నెల కిషోర్, సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్ నుంచి అజ్మీరా శ్యామ్, ఖానాపూర్ నుంచి వెడ్మా, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బోధ్ నుంచి వెన్నెల కిషోర్ పోటీ చేయబోతున్నారు. సో మనం మొదటగా కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి లిస్టు రిలీజ్ అయిపోయింది. ఈ లిస్టులో ప్రధానంగా ముందుగా చూసినట్లయితే మనం అనేక 45 మందితో లిస్టు రిలీజ్ చేసింది. 45 మంది కనుక పేర్లు కనుక ఒకసారి కనుక మనం చూసినట్లయితే సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్ నుంచి అజ్మీర్ షామ్, ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వెడ్మా బోర్జున్ నియమించింది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బౌద్ధ్ ఎస్టీ నియోజకవర్గం నుంచి వెన్నెల అశోక్, అదేవిధంగా ముద్దోల్ నుంచి నారాయణరావు పటేల్ని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక ఎల్లారెడ్డి చాలా కీలకమైంది. ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావుని అభ్యర్థిగా ఖరారు చేసింది. మరోవైపు నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డిని, అదేవిధంగా కోరుట్ల నుంచి జువాది నరసింగరావు, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యంని బరిలోకి దించుతుంది. అదేవిధంగా హుజూరాబాద్ నుంచి ఒడితిల ప్రణవ్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ని బరిలోకి దించబోతుంది. ఇక సిద్దిపేట నుంచి పూజాల హరికృష్ణ, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి, కూకట్పల్లి నుంచి బండి రమేష్, ఇబ్రాహీంపేట నుంచి బల్రెడ్డి రంగారెడ్డి, కూకట్పల్లి నుంచి బండి రమేష్, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్, మహేశ్వరం నుంచి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, రాజేందర్ నగర్ నుంచి కస్తూరి నరేంద్ర, శేర్లింగంపల్లి నుంచి వి జగదీశ్వర్ గౌడ్, తాండూరు నుంచి మనోహర్ రెడ్డి, అదేవిధంగా అంబర్పేట్ నుంచి రోహిన్ రెడ్డిని బరిలోకి దించుతుంది. ఇక ఖైరతాబాద్ నుంచి పిజేఆర్ కుమార్తె పి విజయారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి డాక్టర్ జివి వెన్నెల బరిలోకి దిగుతున్నారు. ఇక నారాయణపేట నుంచి డాక్టర్ ప్రణిక చిట్టంరెడ్డి బరిలోకి దిగబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జడిచెర్ల నుంచి అనిరుద్ రెడ్డి, దేవరకొండ నుంచి మధుసూదన్ రెడ్డి, మక్తల్ నుంచి వాకాటి శ్రీహరి, అదేవిధంగా వనపర్తి నుంచి డాక్టర్ జిలేల చిన్నారెడ్డి, దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి బాలు నాయక్, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగాం నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలకుర్తి నుంచి ఎం యశస్విని బరిలోకి దిగుతున్నారు. ఇక మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి డాక్టర్ మురళీ నాయక్, పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి శ్రీమతి కొండా సురేఖ, వర్ధనపేట నుంచి కేఆర్ నాగరాజు, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొత్తం 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితాను రిలీజ్ చేసింది. 45 మందితో కాంగ్రెస్ పార్టీ జాబితా రిలీజ్ చేసింది. మరి ఇందులో అనుకున్న విధంగానే ఉదయం నుంచి కూడా న్యూస్ 360 చెప్తుంది అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ మరికొద్దిసేపట్లో రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఏఐసిసి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితమే లిస్టు రిలీజ్ చేశారు. ఒక్కసారి కనుక లిస్టులో ఉన్నటువంటి పేర్లను కనుక చూసినట్టయితే చాలా ఉత్కంఠభరితంగా ఆలోచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. పొంగులేటి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన పాలేరు నుంచి బరిలోకి దిగారు. అదేవిధంగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఖమ్మం నుంచి ఇప్పటికే ఖమ్మం అసెంబ్లీలో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఊహిస్తున్నారు. ఇందులో అక్కడ మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. సో అక్కడ కనుక మనం చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు, అదేవిధంగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరూ కూడా ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఖమ్మం, పాలేరు ఈ రెండు కూడా జనరల్ సీట్లు. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ సీట్లు ఉన్నాయి. ఈ 3 జనరల్ సీట్లలో ప్రధానంగా చూసినట్టయితే 3 జనరల్ సీట్లలో 3 కూడా అంటే ఖమ్మం, పాలేరు ఒకటి 2 సామాజిక వర్గాలకు కేటాయించడం జరిగింది. ఈ
ఈ 2 సీట్లలో కూడాను మనం ప్రధానంగా చూసినట్లయితే ఖమ్మం పాలేరు ఈ 2 కూడా జనరల్ సీట్లు. మరో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో సీటు కొత్తగూడెం. ఈ కొత్తగూడెం సీటు కూడా ప్రధానంగా సిపిఐకి కేటాయించినట్లుగా తెలుస్తోంది పొత్తులో భాగంగా. అందుకే సెకండ్ లిస్ట్లో కొత్తగూడెం పేరు లేదు. అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరా పేరు కూడా లేదు. వైరా కూడా సిపిఎం లేదా సిపిఐకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పాలేరు నుంచి ఇప్పటికే కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఇక్కడ వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నారు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపికి అదేవిధంగా వైఎస్ఆర్ టీపీకి వైఎస్ఆర్ ఫ్యామిలీకే చాలా దగ్గర వ్యక్తి. ఎందుకంటే గతంలో 2014లో ఆయన ఎంపీగా గెలిచింది కూడా వైఎస్ఆర్ సిపి టికెట్ మీదనే. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోటీగా వైఎస్ షర్మిల దిగే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే పాలేరు చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో ఒక జనరల్ స్థానం పాలేరు. సో పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగారు. ఆయన కొత్తగూడెం టికెట్ ఆశించినప్పటికీ కూడాను కొత్తగూడెం టికెట్ ఆయనకి దక్కలేదు. కొత్తగూడెంని పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించినట్లుగా తెలుస్తుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఖమ్మం నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకి ఇక్కడ గట్టి పోటీ ఇవ్వనున్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది 2 పార్టీలు కూడాను. సో చాలా కసరత్తు చేసిన తర్వాతనే తుమ్మల నాగేశ్వరరావుని అటు పాలేరులో ఉంచాలా బరిలోకి లేదా ఖమ్మంలో ఉంచాలనేటువంటి అనేక తర్జన భర్జనల తర్వాత ఖమ్మం సీటుని తుమ్మల నాగేశ్వరరావుకి కేటాయించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఇక పినపాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పాయం వెంకటేశ్వర్లు గతంలో కూడాను ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వర్లు కూడా ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. పాయం వెంకటేశ్వర్లు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇక్కడ రేగా కాంతారావు ఇక్కడ ప్రభుత్వ విప్పు ఆయన బరిలో ఉన్నారు. ప్రభుత్వ విప్పు రేగా కాంతారావుకి పోటీగా పాయం వెంకటేశ్వర్ని కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దింపింది. మరి చూడాలి ఏమవుతుందో. మరో నియోజకవర్గం వరంగల్కి సంబంధించి వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ బరిలోకి దిగుతున్నారు. కొండా సురేఖ అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించి ఆమె బరిలోకి దిగారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి బరిలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. రైట్, కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 45 మంది అభ్యర్థులు వాళ్ళ ప్రత్యర్థులు ఏంటనేది ఒకసారి కనుక మనం డీటెయిల్డ్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూచి వడబోసి ఈ జాబితా సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఒక్కసారి కనుక అక్కడ మనం చూసినట్టయితే సిర్పూర్ నుంచి ఇక్కడ రావి శ్రీనివాస్ని బరిలోకి దింపుతుంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బీజేపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప అధికార పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో కోనేరు కోనప్పతో ఇక్కడ మొత్తం కూడాను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పటి వరకు అంటే ఈ లిస్టు రాకముందు కనుక 3 పార్టీలు ప్రకటించినటువంటి స్థానాలు కేవలం 21. సో దాంతో ఇప్పటికి ఇంకా బీజేపీ ఇంకొక లిస్టు ఇవాళ రేపట్లో రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు. సో సిరిపూర్ నుంచి రావి శ్రీనివాస్ పోటీలో దిగి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక రెండోది ఆసిఫాబాద్ నుంచి అజ్మీర్ నాయక్ సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అజ్మీర్ షామ్ని ఇక్కడ ఆసిఫాబాద్ నుంచి చూపించారు. ఇక్కడ కోవా లక్ష్మిని అధికార పార్టీ బరిలోకి దింపుతుంది. కోవా లక్ష్మిని అధికార పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో అజ్మీర్ షామ్ ఏ విధంగా గెలుస్తారు ఏంటనేది చూడాలి. ఇక ఖానాపూర్ నుంచి అక్కడ ఖానాపూర్ సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చడం జరిగింది. అక్కడ అధికార పార్టీనిగా బూక్యా జాన్సన్ రాథోడ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ వేదాం బొజ్జో అంటే ఇక్కడ ఇద్దరు కూడాను ఎస్టీ లంబాడీల నుంచి అధికార పార్టీ బీజేపీ 2 కూడా లంబాడీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని నుంచోబెడితే
కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వేదం బొజ్జుని ఇక్కడ బరిలోకి దించడం జరిగింది. సో వేదం బొజ్జు ఇక్కడ గట్టి పోటీ ఇస్తారా లేదా చూడాలి. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న ఇప్పటికే ఆయన బరిలో ఉన్నారు అధికార పార్టీ నుంచి. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ తన అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు. ఆదిలాబాద్కు సంబంధించి బీజేపీ కూడా పాయల్ శంకర్ని బరిలోకి దించుతుంది. పాయల్ శంకర్ ఇక్కడ తన అదృష్టాన్ని పరిశీలించాలి. దీంతో ఇక్కడ పాయల్ శంకర్, జోగు రామన్న, కంది శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురి మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఇక్కడ చూడాలి. ఇక బోధుకు సంబంధించినటువంటి నియోజకవర్గం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ వెన్నెల అశోక్ని బరిలోకి దింపుతుంది బోధ్ నియోజకవర్గం నుంచి. ఇప్పటికే బోధ్లో మనం చూసుకున్నట్టయితే అధికార పార్టీకి సంబంధించి అనిల్ జాదవ్ని ఇక్కడ బరిలోకి దించుతుంది. అనిల్ జాదవ్ కూడా ఇక్కడ కొత్త క్యాండిడేట్. ఇక్కడ అనిల్ జాదవ్ని బరిలోకి దించుతుంది. ఇంకా బీజేపీకి సంబంధించి సోయం బాపురావు, ఎవరైతే ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుని బీజేపీ తన బరిలోకి దించుతుంది. సో ఇక్కడ 3 పార్టీలు కూడా అభ్యర్థుల్ని బరిలోకి దించాయి. వెన్నెల అశోక్ సంబంధించి ఎస్టీ గిరిజనకు సంబంధించినటువంటి వ్యక్తి. కానీ సోయం బాపురావు కూడా అదే సామాజిక వర్గం. ఇక్కడ బోధ్లో అనిల్ జాదవ్, ఈయన ముగ్గురు కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. సో చూడాలి. ఇక ముద్దోల్కు సంబంధించి నారాయణరావు పటేల్ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించుతుంది. నారాయణరావు పటేల్ ముద్దోల్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ముద్దోల్ నుంచి రామారావు పాటిల్ని ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిగా నించోబెడుతుంది ముద్దోల్ నుంచి. మరోవైపు ముద్దోల్ కనుక మనం చూసినట్లయితే ముద్దోల్ నియోజకవర్గంలో కూడాను విఠల్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. విఠల్ రెడ్డి అధికార పార్టీ నుంచి ఆయన ఉన్నారు. సో ముద్దోల్ రిజర్వ్డ్ స్థానం కాదు, కానీ ముగ్గురు కూడాను సామాజిక వర్గాలు వేరువేరుగా ఉన్నాయి. సో ముద్దోల్లో రాజకీయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. 3 పార్టీలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించాయి. సో రేపటి నుంచి ఖచ్చితంగా 3 పార్టీలు కూడా బరిలో ఉన్న నేపథ్యంలో ఇక ఎన్నికల రణరంగం ఏ రకంగా ఉంటుందనేది చూడాలి. ఇక ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు మొదటి నుంచి కూడా ఈయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జహీరాబాదు పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు మదన్ మోహన్. సో ఆయన ఎల్లారెడ్డి నుంచి బాగా ట్రై చేశారు. మొత్తానికి ఆయన టికెట్ తెచ్చుకోగలిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 2వ జాబితా 45 మంది 2వ జాబితాలో మదన్ మోహన్ రావు ఉన్నారు. సో ఇక్కడ ఎల్లారెడ్డి నుంచి కనుక మనం చూసినట్లయితే ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్ ఇక్కడ బరిలో ఉన్నారు. జాజుల సురేందర్ గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి జాజుల సురేందర్ ఆయన పార్టీ మారడం జరిగింది. సో ఈ రకంగా చూసినట్లయితే జాజుల సురేందర్ ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డికి సంబంధించి బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సో జాజుల సురేందర్కి ఇప్పటి వరకు మదన్ మోహన్ రావుకి మధ్యన పోటీ అయితే ఉన్నది. చూడాలి ఏమవుతుందో. ఇక నిజామాబాద్ రూరల్కి సంబంధించి నిజామాబాద్ రూరల్ కనుక మనం ఒకసారి కనుక చూసినట్లయితే నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. ఆయన బరిలో అధికార పార్టీ నుంచి. ఇక్కడ నిజామాబాద్ నుంచి భూపతి రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో అర్బన్ కానీ రూరల్ కానీ బండి సంజయ్ తమ్ముడు, అదేవిధంగా డి శ్రీనివాస్ కుమారుడు ఆయన బరిలో ఉంటారనుకున్నారు. ధర్మపురి సంజయ్ బరిలో ఉంటారనుకున్నా కానీ ఆయన కాకుండా భూపతి దొరకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ రూరల్ అయితే ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ ఇంకా ప్రకటించలేదు. నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రేచుపల్లి భూపతి రెడ్డి బరిలో ఉన్నారు. సో నిజామాబాద్ అర్బన్కి బీజేపీ క్యాండిడేట్ ప్రకటించింది, కానీ ఇంకా రూరల్కి బీజేపీ క్యాండిడేట్ ఇంకా ప్రకటించలేదు. సో నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్కి అదేవిధంగా భూపతి దొరికి మధ్య పోటీ ఉంటుంది. ఇక కోరుట్లకు సంబంధించి జువాడి నరసింగరావుని బరిలోకి దించడం జరిగింది. జువాది నరసింగరావుని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా 45 లిస్టులో ప్రకటించడం జరిగింది. ఇక కోరుట్ల నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. సో మరోవైపు కోరుట్లలో ఇక్కడ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అంతకుముందు సిట్టింగ్గా ఉన్నటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు ఈసారి బరిలో దిగుతున్నారు. ఆయనకు అనారోగ్యం కారణంగా ఈసారి టికెట్ ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ చెప్పారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కోరుట్లలో జువాది నరసింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,
ఆయన్ని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ధర్మపురి అరవింద్ని కోరుట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు బీజేపీ నుంచి. ఇక బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల సంజయ్, వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ కొత్త వాళ్లే. సో కోరుట్ల నియోజకవర్గంలో ఏముంటుందో అనేది చూడాలి. ఇక చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి మేడిపల్లి సత్యం బరిలోకి దిగుతున్నారు. మేడిపల్లి సత్యం గతంలో రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని చాలా కాలం ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఊహించినట్టుగానే మేడిపల్లి సత్యంకి మరోసారి చొప్పదండి నియోజకవర్గం అదృష్టం వరించింది. చొప్పదండి నియోజకవర్గం తన 45 పేర్లలో ఉన్నది. ఇక్కడ బొడిగ శోభని బీజేపీ పార్టీ బరిలోకి దించుతుంది. మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కల్పిస్తుంది. చొప్పదండి నియోజకవర్గం మనం చూసినట్లయితే సుంకే రవిశంకర్ అక్కడ బరిలో ఉన్నారు అధికార పార్టీ నుంచి. సో ఇక్కడ కూడా ముగ్గురు అభ్యర్థులు చాలా క్లియర్ కట్గా వచ్చేశారు. సో పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఇక హుజూరాబాద్ నుంచి ఒడితెల ప్రణవ్ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. హుజూరాబాద్ నుంచి ఒడితెల ప్రవీణ్, ఒడితెల సతీష్కి కుమారుడు వరుస అవుతారు కాబట్టి ఇక్కడ చూడాలి. ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం జరిగింది హుజూరాబాద్ నుంచి. హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలో ఉంటే అధికార పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఆయన బరిలో ఉన్నారు. సో చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నది. గతంలో ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో ఏమవుతుందనేది చూడాలి. ఒడితెల ప్రణవ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మధ్యన పోటీ ఉండే వచ్చే అవకాశం ఉంది. ఇక హుస్నాబాద్ నుంచి కరీంనగర్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ని కాంగ్రెస్ పార్టీ టికెట్ వరించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. హుస్నాబాద్ నుంచి ఇప్పటికే ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. ప్రచార రథాలు కూడా తయారు చేసుకొని నియోజకవర్గంలో తిప్పుతున్నారు. సో పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి బరిలోకి దిగుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు బీజేపీ తన క్యాండిడేట్ని అయితే ప్రకటించలేదు. కానీ హుస్నాబాద్లో అధికార పార్టీ నుంచి సతీష్ పోటీ చేస్తున్నారు. ఒడితెల సతీష్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి అబ్బాయి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన బరిలో ఉన్నారు. సో ఇప్పటికీ బీజేపీ అయితే ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎవరు అభ్యర్థిని నియమించలేదు. ఇక సిద్దిపేట చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముఖ్య నాయకుడు పోటీలో దిగుతారనుకున్నారు. కానీ పూజాల హరికృష్ణని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. రెండో జాబితాలో హరికృష్ణ పేరు చోటు చేసుకుంది. సో సిద్దిపేట చాలా కీలకమైన నియోజకవర్గం. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు 1,00,000 పైనే ఓట్లతో గతంలో గెలవడం జరిగింది. ఇంకా బీజేపీ ఇక్కడ నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. సో సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావు అధికార పార్టీ నుంచి బరిలోకి ఉన్నారు. సో ఇది ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రెండోది ఇక సిద్దిపేట తర్వాత నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించుతుంది. నర్సాపూర్ చాలా కీలకమైన నియోజకవర్గం. నర్సాపూర్ సిట్టింగ్గా ఉన్నటువంటి మదన్మోహన్ రెడ్డిని కాదని అక్కడ సునీత లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్ పార్టీ. చూడాలి మరి. నర్సాపూర్ ఇప్పటికే మురళీ యాదవ్ని బీజేపీ బరిలోకి దించింది. దీంతో ఈ ముగ్గురు అభ్యర్థులు రావడంతో నర్సాపూర్లో కూడా ముగ్గురు అభ్యర్థులు పూర్తి అయిపోయినట్టుగా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు, మెయిన్ ప్రతిపక్ష పార్టీలు ముగ్గురు కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడాను బరిలోకి దిగాయి. సో ఆవుల రాజిరెడ్డిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలిది. గాలి అనిల్ అనుకున్నారు కానీ గాలి అనిల్కి టికెట్ దక్కలేదు. ఇక్కడ ఆవుల రాజిరెడ్డిని టికెట్ వరించింది. ఇక దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. చెరుకు శ్రీనివాసరెడ్డి మొన్నటి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. దుబ్బాక ఎలక్షన్లో ఓడిపోయారు. సో బీజేపీ నుంచి రఘునందన్ రావు అక్కడ బరిలోకి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి పోతే ఇక అధికార పార్టీ నుంచి మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిని అధికార పార్టీ బరిలోకి దించింది. సో చెరుకు శ్రీనివాసరెడ్డి, రఘునందన్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ముగ్గురి మధ్య ఇక్కడ పోటీ ఉండే అవకాశం లేకపోలేదు. సో చెరుకు శ్రీనివాసరెడ్డి గతంలో వాళ్ళ ఫాదరు ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా అనేక సార్లు పనిచేశారు. సో ఈసారి చెరుకు శ్రీనివాసరెడ్డి, రఘునందన్ రావు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఈ పోటీలో ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక కూకట్పల్లి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. కూకట్పల్లిను ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి నేత బండి రమేష్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఇటీవల వరకు కూడా ఆయన
బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషించారు. అక్కడ బండి రమేష్ సామాజిక సమీకరణాల ఆధారంగా కమ్మ సామాజిక వర్గాల ఓట్లు, అదేవిధంగా సెటిలర్స్ ఓట్లు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా బండి రమేష్కి కూకట్పల్లి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది కాబట్టి కూకట్పల్లి నుంచి బరిలోకి దించినట్టుగా తెలుస్తోంది. బండి రమేష్ కూకట్పల్లి నుంచి వస్తే మాధవరం కృష్ణారావు మాత్రం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన బరిలోకి ఉన్నారు. మాధవరం కృష్ణారావు వర్సెస్ బండి రమేష్, మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది చూడాలి. మరోవైపు కూకట్పల్లికి ఇంకా బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కూకట్పల్లికి సంబంధించి. ఇక కూకట్పల్లి తర్వాత అంటే కూకట్పల్లి చాలా కీలకమైన విషయం. వాస్తవానికి గతంలో ఈయన పీఆర్పీ నుంచి బండి రమేష్ శేర్లింగంపల్లి నుంచి పోటీ చేశారు గతంలో. సో బండి రమేష్ ఈసారి కూకట్పల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి బరిలోకి దిగుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా లాస్ట్ టైం చాలా తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోయారు. సో అక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అదేవిధంగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నోముల దయానంద్ని బరిలోకి దించింది బీజేపీ. సో ఇక్కడ కూడా ముగ్గురు అభ్యర్థులు వచ్చేశారు. ఓవైపు మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి నోముల దయానంద్, అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి. సో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నోముల దయానంద్, మల్రెడ్డి రంగారెడ్డి మధ్యనే ఈసారి తీవ్రమైనటువంటి పోటీ ఉండే అవకాశం లేదు. మల్రెడ్డి రంగారెడ్డి చాలా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన మలక్పేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్లో కూడా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ మలక్పేట తర్వాత ఆయన మళ్ళీ తన అదృష్టాన్ని ఎక్కడా కూడా వరించలేదు. సో మల్రెడ్డి రంగారెడ్డి ఈసారి ఇబ్రహీంపట్నంలో గెలవాలని ఊళ్ళేరుతుంటే దాదాపుగా ఇప్పటికే హ్యాట్రిక్ సాధించినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి గెలిచి ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యేగా ఉండాలంటున్నారు. ఇక్కడ నోముల దయానంద్ బీజేపీ నాయకుడు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో ఇక మరో కీలకమైన నియోజకవర్గం ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, అదేవిధంగా ఏఐసిసికి సంబంధించినటువంటి ఎన్నికల పరిశీలకుడుగా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ, నిజామాబాద్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి మధు యాష్కి గన స్వస్థలంలో మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఆయనకి ఎల్బీ నగర్ టికెట్ వరించింది. ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్ బరిలోకి దిగుతున్నారు. మధు యాష్కి గౌడ్ తన సొంత నియోజకవర్గం, అంటే ఆయన పుట్టి పెరిగిందుకు హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కాబట్టి మొదటిసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి డెడికేటెడ్గా ఉన్నటువంటి ఒక సిన్సియర్ నాయకుడుగా ఆయనకు పేరుంది అధిష్టానం వద్ద, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఫ్యామిలీ ముందు, సోనియా గాంధీ ఫ్యామిలీతో. సో మధు యాష్కి గౌడ్ మొత్తానికి ఎల్బీ నగర్ బరిలోంచి దిగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ నుంచి కనుక చూసినట్లయితే ఇప్పటికే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా ఎల్బీ నగర్ నుంచి బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. సో ఇప్పటివరకైతే మంచిరెడ్డి మన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎదురు చూస్తున్నారు తన ప్రత్యర్థులు ఎవరా అని చెప్పేసి. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి 45 మంది జాబితాలో మధు యాష్కి గౌడ్ పేరుండడంతో మధు యాష్కి గౌడ్కిను దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మధ్య పోటీ ఉండే అవకాశం లేకపోలేదు. సో మొత్తం మీరు చూసినట్లయితే ఎల్బీ నగర్ ఈసారి ఎవరు వశం అవుతుందో చూడాలి. ఎందుకంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో మధు యాష్కి గౌడ్ వర్సెస్ సుధీర్ రెడ్డి మధ్య జరుగుతుంది. ఇంకా బీజేపీకి సంబంధించి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక అనూహ్యంగా మరో నియోజకవర్గం, అక్కడ సీటు కూడా చాలా అనూహ్యంగా ఇచ్చారు. మహేశ్వరం నుంచి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి. గతంలో కిచ్చెనగారి లక్ష్మారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత మరోసారి 2 సార్లు కూడా ఆయన మేడ్చల్ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కానీ ఆయనకి అక్కడ గెలవలేకపోయారు. ఈసారి తను నియోజకవర్గం నుంచి మార్చారు. గతంలో ఒకసారి అంటే తెలుగుదేశం పార్టీ బై ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రం కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అక్కడ పోటీ చేశారు, కానీ అప్పుడు కూడా ఓడిపోయారు బై ఎలక్షన్ సందర్భంగా. సో ఈసారి మేడ్చల్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మేడ్చల్ నుంచి మనం చూసాం, మహేశ్వరం నుంచి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నారు. గతంలో మేడ్చల్లో పనిచేసినటువంటి ఆయన ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్గా ఉన్నది ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మన మహేశ్వరంలో ఉన్నారు. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సబితా ఇంద్రారెడ్డి.
సో కిచ్చనగారి లక్ష్మారెడ్డి, అదేవిధంగా అందే శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి అందే శ్రీరాములు యాదవ్ బరిలోకి దిగుతున్నారు. అందే శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో ఇక్కడ కూడా ముగ్గురు కూడా ఫిలప్ అయిపోయారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారైపోయారు. సో ఇక పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కిచ్చనగారి లక్ష్మారెడ్డి కూడా ఆయనకి గతంలో మహేశ్వరం నియోజకవర్గంలో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు రెడ్లు కూడా పోటీ పడుతున్నారు. ఒక బీసీ అందే శ్రీరాములు యాదవ్. మరి గతంలో కూడా దాదాపు 20 నుంచి 30 వేల ఓట్లు అందే శ్రీరాములు యాదవ్కి వచ్చాయి బీజేపీ నుంచి. గతంలో ఆయన పోటీ చేసి ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఈసారి కూడా అందే శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరిశీలించుంటే కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా కిచ్చనగారి లక్ష్మారెడ్డిని బరిలోకి దించారు. సో కిచ్చనగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి కస్తూరి నరేందర్ని టికెట్ వరించింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన బరిలోకి దిగుతున్నారు. రాజేందర్ నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ ఇప్పటికే బరిలోకి దిగుతున్నారు. ఇక బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. సో కస్తూరి నరేందర్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ అన్నట్టుగా ఉంటుందా, బీజేపీ ఎవరిని ప్రకటిస్తూ చూడాలి. అక్కడ అంజన్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని బీజేపీ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో బీజేపీ లిస్ట్ ఇంకా రావాల్సి ఉంది. మొత్తం మీద అయితే కస్తూరి నరేందర్ ప్రస్తుతానికి ప్రకాష్ గౌడ్కి ప్రత్యర్థి ఎవరని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూరి నరేందర్ని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతుంది. ఇక శేర్లింగంపల్లి నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నటువంటి జగదీశ్వర్ గౌడ్ని ఈసారి బరిలోకి దించుతుంది శేర్లింగంపల్లి చాలా కీలకమైన నియోజకవర్గం. శేర్లింగంపల్లి మొత్తం ఎంటైర్ తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గం, అత్యధిక ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ అరకపూడి గాంధీ అధికార పార్టీ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ రవికుమార్ యాదవ్, యోగానంద్ లేదా జనసేనకి ఇది కేటాయించాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇంకా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. సో ఇక్కడ జగదీశ్వర్ గౌడ్ వర్సెస్ అరకపూడి గాంధీ, ఎందుకంటే ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అరకపూడి గాంధీ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జగదీశ్వర్ గౌడ్ మొన్న మధ్యనే ఒక వారం 10 రోజుల క్రితమే వారం రోజుల క్రితమే 10 రోజులు కూడా కాదు, వారం రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీళ్ళ వైఫ్ ఇద్దరు కూడాను కార్పొరేటర్లుగా ఉన్నారు. సో ఇద్దరు 2 కార్పొరేటర్లు అంటే దాదాపు 1,00,000, 2 లక్షల ఓట్లు ప్రభావితం చేయగలరు. మరోవైపు అరకపూడి గాంధీ కూడా హ్యాట్రిక్ సాధిస్తారని చూడాలి. ఎందుకంటే ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగి గెలిచారు. మరి అరకపూడి గాంధీ హ్యాట్రిక్ సాధిస్తారా, లేకపోతే మొట్టమొదటిసారిగా జగదీశ్వర్ గౌడ్ అసెంబ్లీలో అడుగు పెడతారా? వీళ్ళిద్దరిని కాకుండా ఇక్కడ జనసేన, బీజేపీ ఎవరైనా బరిలోకి దిగుతారనేది చూడాలి. ఇక తాండూరు నుంచి మనోహర్ రెడ్డిని అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. బుయ్యని మనోహర్ రెడ్డిని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. తాండూరు నుంచి ఇప్పటికే తాండూరు కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా తాండూరు ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. తాండూరు అభ్యర్థి సంబంధించి ఎవరిని ప్రకటించలేదు బీజేపీ. సో మనోహర్ రెడ్డి గెలుస్తారా లేదా, లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డి రకమైన పోటీ ఇస్తారు? పైలట్ రోహిత్ రెడ్డిని ఓడించే సత్తా మనోహర్ రెడ్డికి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక మరో కీలకమైన నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి అంబర్పేటలో అనూహ్యంగా రోహిన్ రెడ్డిని ఇక్కడ బరిలోకి దించడం జరిగింది. రోహిన్ రెడ్డి వాస్తవానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొంతకాలంగా ఆయన వర్క్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా తనకి ఖైరతాబాద్ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఖైరతాబాద్ రాలేదు. ఖైరతాబాద్ పీజీఆర్ కుమార్తె పి విజయారెడ్డికి ఈక్వేషన్లో భాగంగా ఆమె కేటాయించడంతో ఇక్కడ అంబర్పేట మాత్రం రోహిన్ రెడ్డికి కేటాయించడం. రోహిన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా గత కొంతకాలంగా ఉన్నారు. ఇప్పటికే అంబర్పేటలో కాల వెంకటేష్ ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంబర్పేటకు సంబంధించి ఇంకా పార్టీ ఎవరిని కూడా బరిలోకి దించలేదు బీజేపీకి సంబంధించి. సో చూడాలి అంబర్పేటలో ఎవరిని బీజేపీ బరిలోకి దించుతుందా అనేది చూడాలి. మరి అంబర్పేటకు సంబంధించి రోహిన్ రెడ్డి వర్సెస్ కాల వెంకటేష్ వీళ్ళిద్దరిలో ఇప్పటివరకైతే బరిలో ఉన్నారు. ఇక మరో నియోజకవర్గం ఖైరతాబాద్ చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నటువంటి ఖైరతాబాద్ కార్పొరేటర్గా డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి పి విజయారెడ్డి పీజీఆర్ కుమార్తె పి విజయారెడ్డికి టికెట్ కేటాయించినది. గత కొంతకాలంగా రోహిన్ రెడ్డి వర్సెస్ పి విజయారెడ్డి అని చెప్పేసి నడుస్తున్న నేపథ్యంలో విజయారెడ్డి మొత్తానికైతే సీటు ఆమెకి దక్కడం జరిగింది. విజయారెడ్డి ఈ సీటుని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమెని బరిలోకి దింపింది.
రెడ్డి ఈ టికెట్ సాధించడంతో ఇక్కడ రోహిత్ రెడ్డి వర్సెస్ పి విజయారెడ్డికి మధ్య జరిగింది. సో మొత్తం మీద విజయారెడ్డి ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ అధికార పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి కూడా గతంలో ఆయన గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి బరిలోకి దిగారు. సో ఇప్పుడు ఈసారి మాత్రం పీజేఆర్ కుమార్తె పి విజయారెడ్డి, అదేవిధంగా చింతల రామచంద్రారెడ్డి, మరోవైపు దానం నాగేందర్, వీళ్ళ ముగ్గురు మధ్యన గట్టి పోటీ ఉండే అవకాశం లేకపోలేదు. ఇక జూబ్లీ హిల్స్ నుంచి మరో కీలకమైనటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నుంచి మాజీ భారత క్రికెటర్, కెప్టెన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. గతంలో కూడా ఎంఐఎం సపోర్ట్తోనే ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది ఉంది. సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఆశించినప్పటికీ కూడాను ఈసారి జూబ్లీ హిల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ని బరిలోకి దించింది. ఇక్కడ ఈక్వేషన్ కూడా సామాజిక వర్గాల విశ్లేషణ, మైనార్టీలకు కేటాయించాలన్న నేపథ్యంలో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. జూబ్లీ హిల్స్ నుంచి భారత మాజీ క్రికెటర్, అదేవిధంగా మాజీ ఎంపీగా ఆయన గతంలో ముర్దాబాద్ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి ఈసారి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారి మహమ్మద్ అజారుద్దీన్ బరిలోకి దిగుతున్నారు. చూడాలి. జూబ్లీ హిల్స్లో ఇప్పటికే చాలా పోటీ ఉంటుంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. మాగంటి గోపీనాథ్ కూడా 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. 2018 నుంచి ఆయన టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. సో జూబ్లీ హిల్స్ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. చాలా కాంపిటీషన్ ఉందన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక జూబ్లీ హిల్స్ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెలను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపించింది. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా గద్దర్ని గుర్తు చేసుకుంటూ గద్దర్ మీద ఉన్నటువంటి సెంటిమెంటు, గద్దర్కున్న ఫాలోయింగ్తో ఈసారి వెన్నెలను బరిలోకి దించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇక్కడ శ్రీ గణేష్, అదేవిధంగా పిడమర్తి రవి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కంటోన్మెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ జీవి వెన్నెలపైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక్కడ మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సాయన్న ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల ఆయన మరణించారు. ఆయన ప్లేస్లో ఆయన కుమార్తెకి టికెట్ ఉంది. లాస్యా నందిత అని ఆవిడికి టికెట్ ఇవ్వడం జరిగింది. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న లాస్యా నందిత కానీ గద్దర్ కుమార్తె డాక్టర్ జీవి వెన్నెల కానీ వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలకే కొత్త, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కూడా మొదటిసారి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరు మహిళలలో ఇద్దరు కూడా యంగ్స్టర్స్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ కుమార్తెను ఇక్కడ బరిలోకి దించడం జరిగింది. మరో నియోజకవర్గం నారాయణపేట నుంచి చిట్టంరెడ్డిని ఇక్కడ పార్టీ బరిలోకి దించడం జరిగింది. డాక్టర్ చిట్టంరెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి నేత. నారాయణపేట అభ్యర్థిగా ఆయన్ని ఇక్కడ బరిలోకి దించడం జరిగింది. నారాయణపేటకు సంబంధించి మనం చూసాం గతంలో కూడా ఇక్కడ చాలా రాజేందర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. రాజేందర్ రెడ్డి. సో నారాయణపేటకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క సీట్నే ఇప్పటికీ బీజేపీ ప్రకటించింది. అది కూడా జితేందర్ రెడ్డి కుమారుడికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది తప్ప దాదాపుగా మిగతా నియోజకవర్గాలు ఏవి కూడా మహబూబ్నగర్లో బీజేపీ ప్రకటించలేదు. సో నారాయణపేటకు సంబంధించి డాక్టర్ ప్రణికా చిట్టంరెడ్డిని బరిలోకి దించడం జరిగింది. సో ప్రణికా చిట్టంరెడ్డి వర్సెస్ అదేవిధంగా రాజేందర్ రెడ్డి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నది. సో ఏం జరుగుతుందో చూడాలి. వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ అవకాశం ఉన్నది. సో మహబూబ్నగర్ నుంచి ఇటీవలే బీజేపీ నుంచి వచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి బరిలోకి దించింది. మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ మీదకి బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. సో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు కూడాను ఆయన
బీజేపీలో ఉన్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. నుంచి శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏపీ జితేందర్ రెడ్డి, కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డిని ఇక్కడ బరిలోకి దించినట్టుగా బీజేపీ రెండో జాబితాలో ఒకే ఒక్క పేరు రిలీజ్ చేసింది. అది కూడా ఇవాళ రిలీజ్ చేసింది. అందులో ఏపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి ఒక్క మహబూబ్నగర్లో ఒక్క నియోజకవర్గానికి కూడా ఆయన బీజేపీ 1-2 మినహాయిస్తే ఎక్కడ కూడా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. సో మహబూబ్నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక జడ్చర్లలో అనిరుద్ధ్ రెడ్డిని బరిలోకి దించుతుంది కాంగ్రెస్ పార్టీ. జడ్చర్లలో అనిరుద్ధ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ లక్ష్మారెడ్డి గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా, ప్రణాళిక సంఘ చైర్మన్గా పనిచేసినటువంటి లక్ష్మారెడ్డిని అధికార పార్టీ బరిలోకి ఇచ్చింది. కానీ ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. సో అనిరుద్ధ్ రెడ్డి వర్సెస్ లక్ష్మారెడ్డి అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉంది. జడ్చర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అనిరుద్ధ్ రెడ్డిని బరిలోకి దించింది. ఇక దేవరకొండకు సంబంధించి మధుసూదన్ రెడ్డిని దేవరకొండ నుంచి బరిలోకి దించుతుంది. దేవరకొండ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. దేవరకొండ నుంచి రవీంద్ర కుమార్ దేవరకొండ నుంచి దేవరకద్ర నుంచి మధుసూదన్ రెడ్డిని బరిలోకి దించింది. దేవరకద్ర నుంచేమో రవీంద్ర కుమార్ నాయక్, అది నల్గొండ జిల్లాలో ఉన్నది. దేవరకద్ర నుంచి మధుసూదన్ రెడ్డి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి అధికార పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో దేవరకద్ర నుంచి బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక మక్తల్ నుంచి శ్రీహరిని బరిలోకి దించుతుంది. సో మక్తల్ నుంచి మనం చూసిన మక్తల్ కూడా చాలా కీలక వ్యక్తి చిట్టెం రామ్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. సో చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వర్సెస్ శ్రీహరి మధ్య ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి సంబంధించి ఇంకా ఎవరో అభ్యర్థిని ప్రకటించలేదు. ఇంకా మరో నియోజకవర్గం వనపర్తికి సంబంధించి ఇప్పటికే అక్కడ అధికార పార్టీ నుంచి మనం చూసినట్లయితే మంత్రి నిరంజన్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గిల్లెల చిన్నారెడ్డిని పోటీలు దించారు. చిన్నారెడ్డి గతంలో మంత్రిగా, ఎమ్మెల్యే కూడా పనిచేశారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నేత. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. కానీ ఇదే చివరి ఎన్నికలు అన్నారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వనపర్తి నుంచే చిన్నారెడ్డిని బరిలోకి దించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఆయన్ని వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బరిలో దించింది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం దేవరకొండ. ఇక్కడ బాలునాయక్ చాలా కీలకమైన నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన్ని బరిలోకి దించింది. ఇక్కడ బాలునాయక్ పోటీగా రవీందర్ కుమార్ రామావత్ అధికార పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ 2014లో ఈయన సిపిఐ నుంచి పోటీ చేశారు, గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018లో పోటీ చేసి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇంకా దేవరకొండ నుంచి ఇంకా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక మునుగోడు చాలా కీలకమైన నియోజకవర్గం. మొన్ననే మునుగోడు బై ఎలక్షన్లు జరిగినాయి. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెర మీదకి వచ్చారు. ఆయన బరిలోకి దిగుతున్నారు. మొన్న 15 నెలల క్రితం జరిగినటువంటి బై ఎలక్షన్లలో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకుముందు 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తర్వాత రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి కొద్దిగా వారం రోజులు కూడా కాలేదు, 4 రోజుల క్రితమే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ అన్నదమ్ములకి ఇద్దరికి కూడా టికెట్ వచ్చారు. నల్గొండలో ఎంపీగా ఉన్నటువంటి భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగితే మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక మరో నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా అనిల్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో మొన్న మధ్యన టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. సో కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టికెట్ వరించింది. భువనగిరి నుంచి ఇప్పటికే మనం చూసుకోవచ్చు. గూడూరు నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. పైల శేఖర్ రెడ్డి భువనగిరి అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా ముగ్గురు కూడా
అభ్యర్థులు ఫిలప్ అయిపోయారు. సో ఈ నియోజకవర్గంలో కూడా పోటీ రసవత్రంగా ఉండే అవకాశం ఉంది. ముగ్గురు కూడా ఉన్నారు. ఇక మరో నియోజకవర్గం వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గం జనగాం నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బరిలో దిగుతున్నారు. గతంలో కూడా ఈయన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. గతంలో పొన్నాల లక్ష్మి మీద పోటీ చేసినప్పుడైతే చాలా స్వల్పం ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఈసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టాలని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఆయన ఈసారి బరిలోకి దిగుతున్నారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగాం నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో ఇక్కడ కూడా జనగాం కూడా అభ్యర్థిని మార్చింది. అధికార పార్టీ జనగాం నుంచి కూడా అభ్యర్థిని మార్చింది. అక్కడ జనగాం నుంచి బరిలో ఉన్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికార పార్టీ నుంచి ఆయన ఉన్నారు. జనగాం నుంచి దశ్మత్ రెడ్డిని బీజేపీ బరిలో దించింది. సో దశ్మత్ రెడ్డి, అదేవిధంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య పోటీ ఉంటుంది. ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. సో ఇక్కడ పోటీ రసవత్రంగా ఉంటుందని వచ్చి, ఎందుకంటే ముగ్గురు కూడా కొత్తే ఎమ్మెల్యేగా ఈసారి ముగ్గురులో ఎవరు అడుగుపెట్టినా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగు పెడతారు. సో ఇక మరో నియోజకవర్గం పాలకుర్తి, చాలా కీలకమైనటువంటి పాలకుర్తి. ఇక్కడ యశస్విని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. యశస్విని ఇక్కడ బరిలోకి దించింది పాలకుర్తి నుంచి. రామ్మోహన్ రెడ్డిని బీజేపీ బరిలో దించింది పాలకుర్తి నుంచి. పాలకుర్తి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఎర్రబలి దయాకర్ రావు మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబలి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక మహిళని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించడం జరిగింది, యశస్విని. మరి చూడాలి ఏమవుతుందనేది. మరోవైపు మహబూబాద్ ఎస్టీ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్ జిల్లాలో చాలా కీలకమైన డాక్టర్ మురళీ నాయక్ని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. మహబూబాద్ నుంచి మురళీ నాయక్ ఉంటే హుస్సేన్ నాయక్ని బీజేపీ బరిలోకి దించింది. బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ బరిలో ఉన్నారు. అదేవిధంగా బానోత్ శంకర్ నాయక్ అధికార పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో ఇక్కడ కూడా మూడు పార్టీలకు కూడా ఫిలప్ అయిపోయాయి. ఇక పోటీ రసవత్రంగా ఉండే అవకాశం లేదు. మరో నియోజకవర్గం పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని బరిలోకి దించింది. రేవూరి ప్రకాష్ రెడ్డి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. గతంలో టీడీపీ, మొన్నటి వరకు కూడా బీజేపీలో పనిచేశారు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఆయన జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే టికెట్ వచ్చేసింది. ఆయనకి ముందే కమిట్మెంట్ ఉన్నట్టుంది. సో పరకాల నుంచి ఆయన రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. సో చూడాలి. ఇక్కడ పరకాల కూడా చాలా కీలకమైన విషయం. చల్లా ధర్మారెడ్డి బరిలో ఉన్నారు. చల్లా ధర్మారెడ్డి పరకాల వాస్తవానికి కొండా ఫ్యామిలీ ఆశించింది, కానీ ఆల్రెడీ ఒక టికెట్ ఇచ్చిన నేపథ్యంలో రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ని కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. సో చూడాలి. పరకాల్లో చాలా రసవత్తరమైనటువంటి పోటీ ఉండే అవకాశం లేకపోలేదు. పరకాలకు సంబంధించి బీజేపీ మాత్రం ఇంకా టికెట్ ఎవరికి ఇవ్వలేదు, మనకి స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ రెండో జాబితా ఒక పేరుతో వచ్చేసింది. సో మూడో జాబితా వచ్చే వరకు చూడాలి. కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించారు. ఇక వరంగల్ వెస్ట్కు సంబంధించి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయిని రాజేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. వరంగల్ వెస్ట్కు సంబంధించి ఇప్పటికే దాస్యం వినయ్ భాస్కర్ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రావు పద్మాని ఇక్కడ వరంగల్ వెస్ట్కు సంబంధించి బరిలోకి దించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. సో ఇక్కడ రావు పద్మ, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ ముగ్గురు కూడా ఫిలప్ అయిపోయారు. సో ముగ్గురులో ఎవరు తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటారనేది చూడాలి. సో మొత్తం మీద అయితే వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డిని వరించింది. ఇక వరంగల్ ఈస్ట్ చాలా కీలకమైన నియోజకవర్గం. కొండా సురేఖని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొండాక సురేఖని ఆమె పరకాల్లో గతంలో పోటీ చేసింది. సో వరంగల్ ఈస్ట్ నుంచి ఈసారి ఆమె బరిలోకి దిగుతున్నారు. సో వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబల్లి ప్రదీప్ రావు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వరంగల్ ఈస్ట్ నుంచి. సో నన్నపనేని నరేందర్ మాజీ మేయర్, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నరేందర్ అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన కూడా బరిలోకి దిగారు వరంగల్ ఈస్ట్ నుంచి. సో కొండా సురేఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని ఆమె చూస్తున్నారు. తర్వాత కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీని వీడి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఆమె బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సో ఈ లాస్ట్ 10 ఇయర్స్లో 2 చేంజెస్ జరిగాయి. సో వరంగల్ ఈస్ట్లో ఈసారి కొండా ఫ్యామిలీ గెలుస్తుందా లేదా కొండా సురేఖ తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి. వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబలి ప్రదీప్ రావు కూడా బరిలోకి దిగుతున్నారు. ఆయన కూడా చాలా కీలకమైనటువంటి నేత, బీజేపీలో గత కొంతకాలంగా ఉన్నారు. ఆయన కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా వచ్చారు. సో ఇక్కడ వరంగల్ ఈస్ట్ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. కేఆర్ నాగరాజుని ఇక్కడ బరిలోకి దించుతుంది కాంగ్రెస్ పార్టీ. కేఆర్ నాగరాజుని ఇక్కడ బరిలోకి దించుతుంది. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించింది. కొండేటి శ్రీధర్ని వర్ధన్నపేట నుంచి బరిలోకి దించాల్సింది. ఇక్కడ ఆరూరు రమేష్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు ఆరూరు రమేష్ గెలిచారు. సో వర్ధన్నపేట నుంచి కేఆర్ నాగరాజు బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కేఆర్ నాగరాజు కానీ ఇక్కడ కొండేటి శ్రీధర్ కానీ ఇద్దరు కొత్త అభ్యర్థులు. సో ఆరూరు రమేష్ మీద ఏ రకమైనటువంటి గట్టి పోటీ ఇస్తారని చూడాలి. ఇక్కడ కూడా 3 పార్టీల అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి ఇక పోటీ రసవత్రంగా ఉండే అవకాశం లేదు. మరో నియోజకవర్గం పినపాక సంబంధించి పాయం వెంకటేశ్వర్లు ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి పాయం వెంకటేశ్వర్లు బరిలోకి దిగుతున్నారు. పినపాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రేగా కాంతారావు. సో రేగా కాంతారావు ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. సో ఆయన బరిలోకి దిగుతున్నారు. చూడాలి మరి రేగా కాంతారావుకి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే రేగా కాంతారావు సిట్టింగ్గా ఉన్నారు ఆయన. దానికి సంబంధించి మరోవైపు పినపాక పాయం వెంకటేశ్వర్లు కూడా గతంలో ఆయన పినపాక ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో ఆయన కూడా తన అదృష్టాన్ని ఈసారి పరీక్షించుకొని ఉన్నారు. సో పాయం వెంకటేశ్వర్లు వర్సెస్ రేగా కాంతారావు ఉంటుందా? ఇక్కడ బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోలేదు. మరోవైపు చాలా కీలకమైనటువంటి మరో నియోజకవర్గం ఉన్నది ఖమ్మం పాలేరు. ఈ 2 కూడాను ఖమ్మం పాలేరుకు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పాలేరు ఖమ్మం 2 చాలా కీలకమైన నియోజకవర్గాలు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చూడాలి, ఈ 2 నియోజకవర్గాలు చాలా కీలకం కాబోతున్నాయి. సో మొత్తం మీరు చూసినట్లయితే ఖమ్మం పాలేరు ఈ 2 కూడా చాలా కీలకమవుతుంది. ఇక ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి 2వ జాబితాలో మరొకసారి కనుక మనం పేర్లు కనుక చూసినట్లయితే చూద్దాం. సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్ నుంచి అజ్మీర్ శ్యామ్, ఖానాపూర్ నుంచి వేదం బొజ్జు, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బోధ్ నుంచి వెన్నెల అశోక్, ముదోల్ నుంచి నారాయణరావు పటేల్, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, నిజామాబాద్ నుంచి భూపతి రెడ్డి, కోరుట్ల నుంచి జువాది నరసింహరావు, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నుంచి వడితెల ప్రాడవ్, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట నుంచి పొన్న పూజాల హరికృష్ణ, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి, కుకట్పల్లి నుంచి బండి రమేష్, ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్, మహేష్ నుంచి కిచెనగారు లక్ష్మారెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి కస్తూరి నరేంద్ర, శేర్లింగంపల్లి నుంచి నందీశ్వర్ గౌడ్, తాండూరు నుంచి మనోహర్ రెడ్డి, అంబర్పేట నుంచి రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి విజయారెడ్డి, జూబ్లీల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జీవి వెన్నెల, అదేవిధంగా నారాయణపేట నుంచి చిట్టెం రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, జడ్చల్ నుంచి అనిల్ రెడ్డి, దేవరకొండ నుంచి మధుసూదన్ రెడ్డి, మక్తల్ నుంచి శ్రీహరి, వనపర్తి నుంచి చిన్నారెడ్డి, దేవరకొండ నుంచి నవనీత్ నానావత్ బాలునాయక్, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి నుంచి అనిల్ కుమార్ రెడ్డి, జనగాం నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పాలకుర్తి నుంచి ఎంఎస్ యశస్వని, మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీ నాయక్, పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి శ్రీమతి కొండా సురేఖ, వరంగల్ వర్ధనపేట నుంచి కేఆర్ నాగరాజు, పినపాక నుంచి పాయ వెంకటేశ్వర్లు, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి మొత్తం మీద 45 మందితో కాంగ్రెస్ పార్టీ అయితే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఇందులో చాలామంది అసంతృప్తులు ఉన్నారు. గాలి అనిల్ ఉన్నారు, ఇటు మల్రెడ్డి రామరెడ్డి ఉన్నారు. మొన్న ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి చాలామంది నేతలు ఈ టికెట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బుజ్జగిస్తుందో చూడాలి. కంటోన్మెంట్ నుంచి బరిలో ఉండాలనుకున్నటువంటి పిడమర్తి రవి కానీ, శ్రీ గణేష్ కానీ వీళ్ళందరూ కూడాను ఏ రకంగా వీళ్ళని బుజ్జగిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ సిపిఎంకి ఏ సీట్లు ఇస్తుందో చూడాలి. సిపిఐకి ఇప్పటికే కొత్తగూడెం, అదేవిధంగా మిర్యాలగూడ,
వైరా, చెన్నూరు ఈ 4 సీట్లు కూడా సిపిఎం సిపిఐకి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో 2 రోజుల్లో మరో 2 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లిస్టు 3వ విడత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ కసరత్తు జరుగుతుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ గెలుపు గుర్రాలకే ఈసారి మొత్తం కూడా సీట్లు ఇచ్చాము. అదేవిధంగా ఎలక్షన్ ఖర్చు పెట్టగలిగిన నేతల్ని కనుక ఎక్కువ మందిని ఇందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ 45 మంది జాబితా విడుదల కావడంతో అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు తమ ప్రత్యర్థులు ఎవరు అనేది క్లారిటీ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో 3 అభ్యర్థులు కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తేలిపోయారు. ఇక రేపటి నుంచి ప్రచారం జోరనుకుంది. ఇది ఇవాల్టి. సో మొత్తం మీద 3 అభ్యర్థులు రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎలక్షన్ 3 లేదు. ఎలక్షన్ 3లోకి ఇంకా ప్రజలు రాలేదు, అభ్యర్థులు రాలేదు అన్నదానికి చూడాలి. ఇది ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.